हाँ? భరత్ नंबर बोल तेरा फोन नंबर बोल 7671 हाँ, ఎందుకు చెప్పు చెప్పు ఎందుకు చెప్పరా ఏం రాపించినా వెనకాల కొటేషన్ అన్న ఏం రాపించినా ఇక్కడ రా देखो भाई ने ड्राइवर मिला है ने क्या नाम है तेरा नाम क्या है ఏం పేరు నా పేరు ఎందుకు అన్న నీకు ఏం ఏమైంది రాపించినావు ఏమైంది ఏం రాపించినావు ఏమైంది ఇక్కడ రా భయ్య చెప్పు ఏమైంది ఏం రాపించినావు ఇక్కడ రా చదువు ఏమైంది? ఇక్కడ చదువు ఏమైంది ఇదేంటిది ఏమైంది ఏమిది ఏమైంది నీకేమైంది అరే ఇది ఏం రా భయ్ చెప్పు ఏమైంది ఏమైందన్నా అరే తూ డర్రా డర్రా కైపోరే భయ్ ఇదిరా మాట్లాడుతున్నా ఇక్కడ రారా భయ్ చెప్పు ఇక్కడ రాను ఏమైంది ఇక్కడ రాను ఏమైంది? ఇక్కడ రాను ఏం రాపిస్తు చదువు నువ్వు చదువు అన్న నా చదివినా నేను చదివాను. చెప్పు నువ్వు చదువు నువ్వు చెప్పరా बोल भाई मेरे को समझा मेरे को నాకు అర్థమైంది నాకు కాలే నాకు కాలే నాకు నా కాలే బండిని రాయించుకున్నా. నాకు కాలే రా నా భయ్ బండిని రాయించుకున్నా. నాకు కాలే రా భయ్ అర్థం చెప్పినా ఇది టిఎస్ టీజీ 32T2793 మీదేనా బండి? అవునన్నా ఎవరన్నా మీరెవరన్నా నేను అత్తపూర్ ఎస్ఐని మాడుతున్నా, సబ్ ఇన్స్పెక్టర్ మాడుతున్నా. చెప్పండి అన్న ఎస్ఐని మాడుతున్నా చెప్తున్నా, నీ మీ అన్నని కాదులే కానీ. సార్ చెప్పండి సార్ నీ ఆటో ఎక్కడుంది? నేను హైదరాబాద్ లో ఉన్నా సార్ నువ్వు ఉండేది ఎక్కడ? మీరు ఉండేది నేను హైదరాబాద్ లో ఉంటా సార్ ఏంటి సార్ నీ ఆటో ఈ ఆటో నీదేనా? అవును సార్ నాదే నువ్వు కాల్ చేసిండు కదా ఏంటి కోసం తెలుసుకోవచ్చు కదా సార్ ఆటో వెనకాల ఏం రాసినావు నువ్వు? సార్ ఆటో వెనకాల ఏం రాసినావు? ఏమైనా రాసినావా? అవును సార్ ఎవరు రాయమని చెప్పింది నీకు అట్లా? అర్థం కాలేదు సార్. నీకు హైదరాబాద్ లో బండి నట్టున్నప్పుడు అవన్నీ రాయడం నీకు తెలియదా? అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ఆ ప్రతి బండి మీద రాసుకొని ఉంది కదా సార్ కొటేషన్ ఏమైనా రాసుకుని ఉంది? ఎవరికి నచ్చినా వాళ్ళు రాయించుకున్నారు కదా సార్ నీకు ఏ ఊరు మీది? నాది వనపర్తి సార్ వనపర్తి. హైదరాబాద్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి. ఆ? అది తెలుసుకొని అడిగారు. ఫస్ట్ నువ్వు నీ ఆటో తీసుకొని పేసుకురా, అత్తపర్ పేసుకురండి. కంప్లైంట్ వచ్చింది ఒక మీ ఆటో వినా? అదే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు సార్ నువ్వు ఫస్ట్ రా బాబు, నీకు చెప్పాలి ఏంది? అవును సార్ లేకపోతే మేము మమ్మల్ని రమ్మంటావా? అవును సార్ కంప్లైంట్ ఇచ్చిండ్రు ఎవరు ఏంటి కోసం ఇచ్చిండ్రు నువ్వు ఏం రాస్తున్నావు నీకు తెలియదా? అవును సార్ నేను అడుగుతున్నా కదా సార్ ఇప్పుడు ఆ, ఎవరు ఇచ్చిండ్రు అనేసి నీకు అవన్నీ చెప్పొద్దు. కంప్లైంట్ వచ్చింది చెప్పి మాకు 100 వచ్చింది, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, రా నువ్వు రా. అవన్నీ చెప్పారు, కొన్ని చెప్పకూడదు అట్లా. అవును సార్ మేము ఏమైందో తెలియదు ఎట్లా వస్తుంది చెప్పండి సార్ నీకు తెలుగు అయితే అర్థమవుతుందా? నువ్వు రాసుకున్నది అది చట్ట ప్రకారం నేరం, మాట రాసుకోకూడదు. చూశారు కదా. విషయం ఏమంటే వనపర్తికి చెందిన ఒక హిందువు ఆటో డ్రైవింగ్ చేసి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటున్నాడు. అయితే తను హైదరాబాద్లో ఆటో తోలుతూ ఉన్నాడు. ఆటో వెనకాల కొన్ని స్లోగన్స్, జనరల్గా ప్రతి ఆటో వెనకాల ఏవో ఒక స్లోగన్స్ పెట్టుకోవడం ఆటో డ్రైవర్లకు ఉన్న అలవాటే. ఒక స్లోగన్ పెట్టాడు. ఏమని అంటే, ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా హిందువే, అలాగే మతం మారితే తల్లిని మార్చినట్లే అని. ఓకే, అయితే తను ఆటోలో పోతూ ఉంటే ఇంకొక ముస్లిం వ్యక్తి అతను కూడా ఆటో వేసే అతనే ఈ కొటేషన్స్ చూసి అతను వెళ్తున్న ఆటోని ఆపి మరీ అడిగి బెదిరించాడు, అలా రాసావా దీది అని. సరే అయిపోయింది, తను కంప్లైంట్ ఇచ్చాడంట పోలీస్ స్టేషన్లో. ఎవడో పోలీసుడు ఫోన్ చేసి ఇతనితో మాట్లాడుతున్నాడు. ఆ రికార్డు కూడా మనం ఇందాక ప్లే చేశాం. తను ఏమంటున్నాడు, అలా రాయటం తప్పు కదా, ఇతరుల మనోభావాలు దెబ్బతింటాయి కదా, ప్రపంచంలో ప్రతి ఒక్కడు హిందువే అని ఎలా చెప్తావు, మరి మిగతా మతాల వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా అంటున్నాడు. కానీ ఆ సోది పోలీసుడు నిజంగా పోలీసుడు అని అయితే నాకు అనిపించలేదు. ఎందుకంటే ఒకసారి కంప్లైంట్ వచ్చిందంటాడు, ఒకసారి డైల్ 100 వచ్చిందంటాడు. డైల్ 100లో ఆటో నెంబర్ చెబితే ఇతని ఫోన్ నెంబర్ వచ్చిందా అంటే అతను పోలీసుడని నాకైతే నమ్మకం కుదరట్లేదు. ఎందుకంటే ఎన్నో కేసులు చూసుకున్నాము, నాకైతే నమ్మకం కుదరట్లేదు. ఎవడో ఫోన్ చేసి ఉంటాడు. సరే ఒకవేళ పోలీసే అనుకున్నా కూడా అతను ఆ వీడియోలో ఎక్కడ నేను బలానా పోలీస్ స్టేషన్ నుంచి అని చెప్పట్లేదు. సరే చాలా అనుమానాలు ఉన్నాయి అతని కాల్ రికార్డు మీద. అతను పోలీసోడు కాదు, పోలీసోడు అని చెప్పి బెదిరిస్తున్నాడని.
సరే ఒకవేళ పోలీసోడు అయినా కూడా అని ఎందుకంటే అంటుంది, ఇప్పుడు ముస్లింలు ఉన్నారు, ప్రతిరోజు నమాజు పేరుతో 5 సార్లు మైకులు పెడతారు. ఆ మైకులు ఏం చెప్తాడు? లాహి లాహి అంటూ తను ఒక ఏదో ఒక కొటేషన్ చెప్తాడు. ఏంటి అర్థము? అల్లా మాత్రమే నిజమైన దేవుడు, మహమ్మద్ ప్రవక్త ఆఖరి ప్రవక్త, దీన్ని అందరూ ఒబే చేయాల్సిందే. అంటే ఏంటి? అల్లా మాత్రమే నిజమైన దేవుడు అంటే అది కేవలం ముస్లిమ్స్కి మాత్రమేనా, ప్రపంచం మొత్తానికైనా వాడి ఉద్దేశం? వాడు చెప్పేది ప్రపంచం మొత్తానికేగా, ఈ సృష్టికర్త అల్లా అనే కదా వాడు చెబుతుంది, వాడు నమ్మేది. ప్రతి ముస్లిము అల్లానే సృష్టికర్త అని నమ్ముతాడు, అదే చెప్తున్నాడు. అలాగే ప్రతి ముస్లిము మహమ్మద్ ఆఖరి ప్రవక్త అని నమ్ముతున్నాడు, అదే చెప్తున్నాడు. ఓకే, అలాగే క్రిస్టియన్స్ కూడా యేసు ప్రభు నిజమైన ప్రభు అని చెప్పి వాళ్ళు అయితే మరీ ఘోరంగా టీషర్ట్లు లాంటివి అవి ఇవి అనేసుకొని మనం వద్దన్నున్నా కూడా ముష్టోళ్ళ లెక్క ఇళ్ళ దగ్గరకు వచ్చి మా దేవుడు నిజమైన దేవుడు, మా దేవుడిని నమ్ముకోండి, స్వర్గం వస్తుంది, ఆత్మలు రక్షించబడతాయని చెప్పి వాళ్ళ సోదేదో వాళ్ళు వేస్తున్నారు. మరి దీన్ని ఏమంటారు? ముస్లింలు నమ్మే అల్లా ముస్లింలను మాత్రమే సృష్టించాడు అని వాడు చెప్పట్లేదు. క్రీస్తుని నమ్మే క్రైస్తవులు యెహోవా క్రైస్తవులను మాత్రమే సృష్టించాడు, మిగతా ఎవరిని సృష్టించలేదని చెప్పట్లేదు. అటు యెహోవా అయినా ఇటు అల్లా అయినా ఈ ప్రపంచం మొత్తం వాళ్ళే సృష్టించారని వాళ్ళు ఎలా చెప్తున్నారు. హిందువులు కూడా ఈ సృష్టి మొత్తం చేసింది బ్రహ్మదేవుడు అని మేము నమ్ముతాం. ప్రతి హిందువు నమ్ముతాడు. సృష్టికర్త బ్రహ్మ, లయకారుడు శివుడు, వ్యవహారం అంతా నడిపించేది విష్ణువు మేము నమ్ముతాం. అదే రాశాడు కదా, ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే అని రాశాడు. అది అతని నమ్మకం, ఆ హిందువుల నమ్మకం కాదనే దానికి ఈడెవడు? ఒకవేళ అలా అంటమే మిగతా మతాల వాళ్ళకి ఒకవేళ ఏమంటారు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి అనుకుంటే మరి వాళ్ళను కూడా చెప్పొద్దని చెప్పాలి కదా. అయ్యా అల్లా మాత్రమే దేవుడు అని చెప్పమాకండి, మిమ్మల్ని సృష్టించింది అల్లా అని చెప్పుకోండి, లేకపోతే మీరు నమ్మే దేవుడు అల్లా అని చెప్పుకోండి. అంతేగాని ఈ సృష్టి మొత్తం అల్లానే చేశాడు, ఈ సృష్టి మొత్తము ఆ యెహోవానే చేశాడని చెప్పొద్దని చెప్పాలిగా. వాళ్ళంటేనేమో హిందువులకి మనోభావాలు దెబ్బతినవు, హిందూ అంటే ముడుకు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయా? ఈ పోలీస్ అని చెప్పుకునేవాడికి బుద్ధి జ్ఞానం బుర్రగా అని ఉన్నాయా? చట్టం గురించి తెలుసా? ప్రపంచం గురించి తెలుసా? గ్రంథాల గురించి తెలుసా? ఏమీ తెలియదు. అసలు వీడు పోలీసు వాడైనా నమ్మకం కూడా కుదరట్లేదు. ఎందుకంటే ఎవడైనా ఫోన్ చేస్తున్నప్పుడు పోలీసువాడు నేను బలానా పోలీస్ స్టేషన్ నుంచి చేస్తున్నా అంటాడు, వీడు అది కూడా చెప్పాల. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రతి హిందువు వారి వారి అభిప్రాయాలని నిర్భయంగా చెప్పుకోవచ్చు. ఈ విషయంలో పర్టికులర్గా మా దేవుడే నిజమైన దేవుడు అని ముస్లింలు క్రిస్టియన్లు చెప్తున్నారు కాబట్టి హిందువులు కూడా మా దేవుడే నిజమైన దేవుడు, మా దేవుడే ఈ సృష్టి మొత్తము సృష్టించాడు అని నిర్భయంగా చెప్పుకోవచ్చు. ఎవడికి భయపడాల్సిన పని లేదు. నేను కూడా అలాగే చెప్తాను. ఎవడు ఏం పీక్కుంటాడో పీక్కోండి. ఓకే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.